ఒకరి జన్మదినం కంటే అంటే చర్చికి వచ్చి వాక్యం వినేవాళ్ళు మేలు, నిద్రపోయేటోళ్ళు, వాక్యం వినకుండా ధ్యాస ఎక్కడ పెట్టినటువంటి వాళ్ళు రకరకాలుగా ఉంది. అందుకే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. బయటికి సెంటు కొట్టుకొని లోపల కంపు పెట్టుకుంటే ఏమి ప్రయోజనం? బయటికి సెంటు కొట్టుకున్నాం కానీ లోపల కంపు అనేది ఉంది, పాపం అనేది ఉంది. కాబట్టి మనము బయటికి భక్తి కలిగి లోపల కుయుక్తి కలిగిన జీవితం క్రైస్తవునికి తగినది కాదు. కాబట్టి మనము క్రీస్తు కొరకు జీవించాలి. క్రీస్తు కొరకు మనం జీవించాలి అంటే క్రీస్తు సత్యం అనుసరించాలి. క్రీస్తు మార్గంలో నడిచిన వారికి క్రీస్తు జీవములో మనము ఉంటాం. అందుకే పౌలు ఈ మాటను చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభము అన్న మాటను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ పౌలు మొదటి అధ్యాయములో 5-6 వచనాలు మనకు చూసి ఉన్నట్లయితే చూడండి. ఈ 3వ వచనం నుండి కింది భాగం, మొదటి దినము నుండి అందరి నిమిత్తము, నేను చేయు ప్రతి ప్రార్థనలో, మీ అందరి నిమిత్తము, నేను చేయు ప్రతి ప్రార్థనలో, ఇక్కడ చూడు, మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలలో. పౌలు ఎట్టంటున్నాడు చూడండి, మీ అన్నాడా మా అన్నాడా? మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకం చేసుకొనున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈరోజు పౌలు ఆ ఫిలిప్పీలో ఉన్న సంఘం, ఫిలిప్పీలోనున్న పరిశుద్ధులు, విశ్వాసుల కొరకు పౌలు ఏం చేస్తూ ఉన్నాడు? పౌలు ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ఏం చేశాడు ఆయన? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? నాకే ప్రార్థన రాదు, నేనేంటి ప్రార్థన చేసేది అంటున్నాడా? నాకే ప్రార్థన రాదు, నేనేమి ప్రార్థన చేసేది? కానీ పౌలు మాత్రము ఎల్లప్పుడూ మీ అందరి నిమిత్తము నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎందుకనంటే కని పక్కకు పారేసేవాళ్ళు కొందరు, కని చక్కగా పిల్లల్ని పెంచేవారు మరికొందరు, కానీ పిల్లలను లోకములో తిరుగుబాటు చేసేవారుగా, ఇరగబడేటువంటి వారుగా పెంచేవారు మరికొందరు. అలాగే దేవుని వాక్యము ద్వారా పౌలు అంటాడు, నేను మిమ్ములను కంటిని అన్నాడు. పౌలు ఏమంటాడు? నేను మిమ్ములను కంటిని. ఈ మాట ప్రసవ వేదన పడి కన్నటువంటి, ఆ ప్రసవ వేదన పడినటువంటి తల్లికి ఆ బాధ ఏమో తెలుస్తుంది, ఆ పుట్టిన పిల్లలకి ఏం తెలుస్తుంది? ఆ తల్లి నవమాసాలు మోసి కన్నటువంటి ప్రేమ ఆ పిల్లలు ఆకలి కొంటే చూడలేదు, చెడిపోతే చూడలేదు, మళ్ళీ అలాగే వారి జీవితం భ్రష్టత్వంలోనికి నడిచినట్లయితే కూడా చూడలేరు. కొంతమంది తల్లులు ఉన్నారు, ఎలాంటి అతల్లి అలాంటి తల్లులు కూడా ఉన్నారు. ఈ అతల్లి లాంటి తల్లులు ఎలాంటి వారంటే ఆ పిల్లలు ఏమైతేనేమి నేను బాగుంటే చాలనుకునే వారు లేరా? ఈ అతల్య లోకములో ఆ పిల్లలను పెంచింది కానీ దేవునిలో పెంచినటువంటి తల్లి కాదు. దేవుని పిల్లలమైన మనం నిజంగా మన పిల్లలను దేవునిలో పెంచాలి, దేవునిలో నడిపించాలి. అందుకే యెహోషువ నేను 90 వారు యెహోవాను సేవించేదాం. ఈరోజు ఆదివారం మరి దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగూ ఆశపడుతుందో అలాగే దేవుని మాటలు వినడానికి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. దేవుని మందిరానికి రావాలని, దేవుని మాటలు వినాలని, దేవుని యందు సంతోషించి ఉత్సహించి ఆనందించే వారముగా ఉండాలని ఆశ, తృష్ణ, ఆరాటం మనం కలిగి ఉండాలి. పౌలు అయితే చక్కగా ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నాడు? ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అందుకే అపోస్తల కార్యములు 2:42 కూడా మనం గమనిస్తే రక్షింపబడిన వారు, మారుమనసు పొందిన వారు, బాప్తిసం పొందిన వారు ఏమున్నారంట? 1 అపోస్తల బోధ యందును, 2 సహవాసమందును, 3 రెట్టి విరుచుట యందును, 4 ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. ఎలా ఉన్నారంట వారు? 1 బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ఎడతెగక ప్రార్థన చేయుచున్నారు. కాబట్టి ప్రార్థన చేయటం ఎవరి బాధ్యత?
ప్రార్థన ఎవరు చేయాలి అంటే పౌలు చేశాడు. పాస్టర్ అయ్యా మేము నిన్ను పెట్టుకున్నాం కాబట్టి నువ్వు ప్రార్థన చేయి. అదే యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఎవరు వెళ్ళి ప్రార్థన చేయాలి? రోగికి. మీలో సంతోషం కలిగిన పాటలు పాడండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయండి. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచుంది. మొట్టమొదటిగా పాస్టర్ సారు పోయి ప్రార్థన చేయమన్నాడా? లేకుంటే ఎవరు పోయి ప్రార్థన చేయాలి? మీలో సంఘ పెద్దలను వారు వెళ్ళి వారి కొరకు నూనె రాసి ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు ప్రాధాన్యత సంఘ పెద్దలకు ఉందా, సంఘ కాపరికి ఉందా? సంఘ అంటే దేవుడు వారిని ఎన్నుకున్నాడు గనక, దేవుని పరిచర్య చేయడానికి దేవుడు వారిని పిలిచాడు గనక, వారికి దేవుడు సంఘములో ఏ బాధ్యత ఇచ్చాడు? అనారోగ్యముతో ఉన్న వారిని ఏం చేయాలి? వెళ్ళి పరవశించి నూనె రాసి ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. తీసిన వారు చూడండి చక్కగా. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. వారు ప్రభు నామంన అతనికి నూనె రాచి. వానితో నేను మాట్లాడను, వాడు నా ఇంటికి రాకూడదు, వాడు నాకు ప్రార్థన చేయకూడదు. ఏం చేయకూడదు? ఇలాంటివి లేవా? కానీ వాక్యం ఏం చెప్తుంది? నిజముగా ఆ మాటను మనం గమనించగలిగినట్లయితే నీ శత్రువులను ప్రేమించే వారంగా ఉండాలి, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఈ ప్రార్థన ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తున్నాడు. మరి నిజంగా మనం అటు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? కాబట్టి మన జీవితంలో ప్రభు కొరకు జీవించేటువంటి మనం, ప్రభు మనస్సు కలిగినటువంటి మనం ఏం చేయాలంటే భారము బాధ్యత దేవుడు మన మీద మోపాడు. ఏం మోపాడు? భారము ఉంది, బాధ్యత ఉంది. భారము బాధ్యత ఉంది. మరి అలాగే పనివాడు జీతానికి పాత్రుడు. మనం ఎంత పని చేస్తే నమ్మకంగా అంత దీవెనలు దేవుడు మనకు ఇస్తాడు. మరి పౌలు మరి చక్కగా ఈ మాటలు రాస్తూ ఉంటూ ఉన్నాడు. మరి యాకోబు పత్రికలో కానీ మనం గమనిస్తే మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? ఎవరు పిలిపించాలంట? సంఘ పెద్దలను పిలిపింపవలెను. సంఘ పెద్దలకే ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఇప్పుడు మా అమ్మ నా కొరకు సంఘమే ప్రార్థన చేయలేదు, సంఘ కాపరికి నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పినావా? సంఘ పెద్దలకు ఎవరికైనా ఆరోగ్యం బాగలేదు నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని చెప్పారా? సంఘములో నా కోసం ప్రార్థన చేయలేదు అనడం కాదు, కానీ నా కోసం ప్రార్థన చేయండి అని అడగాలి. ఆర్డర్ కాదు, వినయము విధేయత కావాలి. వినయము విధేయత కావాలి. ఎంత మనము ఎదిగినా దేవుని సన్నిధిలో ఒదగడం నేర్చుకోవాలి. విధేయత కలిగిన వారముగా ఉండాలి. దేవుని వాక్యానికి లోబడే వారముగా ఉండాలి. అయ్యా విశ్వాస ఎవరు ప్రార్థన చేయాలంట? సంఘ పెద్దలు. ఎవరికి చెప్పాలి? మనము ఇండ్ల పక్కలో ఉన్న ఫలానా వారికి ఆరోగ్యం బాగాలేదంటే స్త్రీలకు చెప్తే స్త్రీలు వచ్చి ప్రార్థన చేస్తారు, పెద్దలకు చెప్తే పెద్దలు వచ్చి ప్రార్థన చేస్తారు. అది వారికి దేవుడు అప్పగించిన బాధ్యత. అర్థమైంది? దేవుడు వారికి అప్పగించిన బాధ్యత. మనసు గాయపరచుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనం ఏం చేయాలంట? మన బాధ్యత ఏముంది? అనారోగ్యముతో ఉన్న వారిని దర్శించడము, ప్రార్థన చెయ్యాలి. కాబట్టి అంటే ఆ బాధ్యత మనకుందంటే మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? వారు ఏలేరు గనక ఇంటి పక్కన వాళ్ళైనా ఆ పరిసర ప్రాంతాలలో తెలిసిన వారైనా తిన్నగా ఎక్కడి సంఘానికి చెప్పాలా. అప్పుడు సంఘం నీ కోసం ప్రార్థన, సంఘ పెద్దలు నీ కోసం ప్రార్థన చేస్తారు. అది మన విధి. కాబట్టి గమనించినట్లయితే రెండవదిగా మనం గమనించండి, మరి ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉంచుకున్నాడంట? పౌలుకు ఈ పత్రికలు కొన్ని రాస్తున్నప్పుడు ఎక్కడున్నట? మనమంద అంటే నిజంగా వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా భోజనం పెడతాడు. ఎక్కడ కూర్చున్నా అది మనకు అందుతుంది. అలాగే ఈరోజు మనం ఎక్కడ దేవుని యొక్క మరి ఆ మాట మరొకసారి జాగ్రత్తగా చూడన్నాం.
నా బంధకముల యందును ఆ. నేను సువార్త పక్షమున వాదించుట యందును ఆ. దాన్ని స్థిరపరచుట యందును ఆ. మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఆ. ఇందుచేత మిమ్మునందరిని గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. ఆ. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. ఉమ్. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను